హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు ఎగ్లెస్ టూటీ ఫ్రూటీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఎగ్లెస్ డ్రై ఫ్రూట్స్ కేక్ కోసం మనకు పెరుగు కూడా అవసరం లేదు. అండ్ వితౌట్ ప్రిమిక్స్తో మనం ఈ కేక్ని చాలా ఈజీగా ఇలా సాఫ్ట్గా రెడీ చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఒక మిక్సింగ్ బౌల్లోకి గోరువెచ్చగా ఉన్న ఒక హాఫ్ కప్ పాలు పోసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా వెనిగర్ పోసుకోండి. ఈ వెనిగర్ని మీరు ఏ బ్రాండ్దైనా కానీ వాడచ్చు. తర్వాత దీనిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. కొద్దిసేపటి తర్వాత మనకు పాలు ఇలా కరడలై ఇలా బటర్ మిల్క్లా తయారైపోతుంది. బటర్ మిల్క్ అన్నాను కదా అని మీరు బటర్ మిల్క్ని వాడకండి. కేక్ కోసం పెరుగు మాత్రమే వాడాలి. పెరుగు లేనప్పుడు ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వచ్చు. తర్వాత ఇక్కడైతే నేను హాఫ్ కప్ పౌడర్ షుగర్ని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఇలా విస్కర్తో మీరు బీట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇందులోకి నేను మ్యాంగో ఎసెన్షియల్ని 1 టీ స్పూన్ దాకా తీసుకుంటున్నాను. మీరు దీని బదులు వెనిలా ఎసెన్స్ అయినా కానీ తీసుకోవచ్చు. అలాగే పావు కప్పు దాకా సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకోవాలి. ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇలా ఒక జల్లెడని పెట్టేసుకొని ఒక కప్పు మైదా, 1/4 కప్ మిల్క్ పౌడర్, ఇక్కడ మీరు మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్దైనా అని వాడచ్చు, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు వీటన్నిటిని ఈ మిక్సింగ్ బౌల్లోకి జల్లించుకోవాలి. ఇలా ఉండలు లేకుండా జల్లించుకోవాలి. తర్వాత స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో దీనిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ కొంచెం థిక్గానే ఉంటుంది, ఎందుకంటే ఇది డ్రై ఫ్రూట్ కేక్ కదా. ఇలా లూజ్గా మిక్స్ చేసుకుంటే మన డ్రై ఫ్రూట్స్ అన్నీ కిందికి వెళ్ళిపోతాయి. ఒకవేళ మీరు ఈ కేక్ని ఐసింగ్ కోసం చేసుకోవాలనుకుంటే కొద్దిగా పాలు మిక్స్ చేసుకొని లూజ్ చేసుకోవచ్చు. తర్వాత వేరొక మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ కప్పు దాకా టూటీ ఫ్రూటీని తీసుకోండి. తర్వాత ఒక 1 టీ స్పూన్ దాకా మైదా పిండిని డ్రై ఫ్రూట్స్లో కలుపుకొని ఇలా మిక్స్ చేసుకొని ఒక కోటింగ్ ఇవ్వండి. ఈ డ్రై ఫ్రూట్స్ కేక్ కిందికి వెళ్ళిపోకుండా ఇలా కోటింగ్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్లోకి ఈ టూటీ ఫ్రూటీని మిక్స్ చేసుకోండి. అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని ఇలా లాస్ట్లో కొద్ది మిగిల్చుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ కేక్ బ్యాటర్లో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇలా బటర్ పేపర్ వేసి ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకొని నేను ముందుగానే ప్యాన్ రెడీగా పెట్టుకున్నాను. ఈ ప్యాన్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనం మిగిల్చుకున్న టూటీ ఫ్రూటీని ఈ కేక్ పైన గార్నిషింగ్గా వేసుకోవాలి. తర్వాత ఈ కడాయిని నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ కడాయిలోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్ని పెట్టేసుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. కనీసం మనం ఒక 45 మినిట్స్ అయినా కానీ ఈ కేక్ బేక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. లో ఫ్లేమ్లో ఈ కేక్ని ఒక 45 మినిట్స్ బేక్ చేసుకోండి. ఈ కడాయిలో నుంచి గాలి బయటికి పోకుండా ఒక చిన్న గిన్నెలో ఇలా నీళ్లు పోసి బరువు పెట్టేసుకోవాలి. ఒక 45 మినిట్స్ తర్వాత మనకు కేక్ ఇలా బేక్ అయిపోయి ఉంటుంది. కేక్ బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్పిక్ని గుచ్చి అది క్లీన్గా వచ్చిందో లేదో టెస్ట్ చేసుకోండి. ఇలా ఒక చోటనే కాకుండా ఒక 2-3 చోట్ల గుచ్చి చూసుకోండి. తర్వాత ఈ కేక్ ప్యాన్ని బయటికి తీసి చల్లార్చుకున్న తర్వాత షార్ప్గా ఉన్న నైఫ్తో ఇలా కేక్ ఎడ్జెస్ని ఇలా లూజ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే కేక్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. తర్వాత ఈ కేక్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి.
ఈ కేక్ చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. ఈ కేక్ని పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఇవ్వండి. మీరు కూడా ఈ కేక్ని టీ టైంలో టీ తాగుతూ ఈ కేక్ని ఎంజాయ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ కేక్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరొక వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.